మేరీ మాత బొమ్మకి కొబ్బరికాయలు కొట్టి సిలువుకి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేవాడు వాడు. మరి కరుడు కట్టిన క్రైస్తవుడు నీకు శివరాత్రికి దుర్గమ్మ తల్లితోటి శివుడితోటి యాంద్ర పని. అప్పర్ ప్రైమరీ స్కూల్లో 9 చదువుకున్నానండి, 7th వరకు చదువుకున్నా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? అప్పర్ ప్రైమరీ స్కూల్లో 9 చదువుకున్నానండి, 7th వరకు చదువుకున్నా. అది విగ్రహారాధన చెప్పాడు. అలా చేస్తే చనిపోతారని యేసుప్రభు చెప్పాడు. ఇటు వేసని అన్నాడా? మాకు తెలవదయ్యా. 250 కేజీలు బరువు ఉన్నాడండి సైన్స్ స్టూడెంట్ కంటే. 250 కేజీలు నీ గుండెల మీద ఎక్కి కూర్చుంటే నువ్వు ఎల్లకాలాటలలో అని పాటలు పాడుకుంటూ కూర్చున్నావా? గబ్బేదవా. ఉన్నారా కనకదుర్గ, ఆంజనేయుడు ఏంటి శివుడు అందరూ ఉన్నారు, వీళ్ళు కూడా ఆవరించారు. ఇన్ని మేము పోటీ పడుతున్నాం ఈయన చంపడానికి అని చెప్పి చెప్పారు. వాళ్ళని దెయ్యాలు, వాళ్ళని వీడిని ఆవరించారు అని మాట్లాడుతున్నప్పుడు ఈ సదరు ఎరుపు కోటు లంచా కొడుకుని హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. జనరల్గా సాక్ష్యాలు చెప్పేటప్పుడు క్రైస్తవులు హిందూ దేవుళ్ళని విమర్శించడం పరిపాటి, కానీ వాళ్ళల్లో వాళ్ళే విమర్శించుకుంటూ చివరికి ఆ మతంలోనే ఉండే మరో శాఖ వాళ్ళని దెయ్యాలు, భూతాలు అంటూ మాట్లాడటం బహుశా ఎప్పుడు చూస్తున్నారు. ఈ మధ్య కొంచెం ట్రెండ్ మార్చి అటుపక్కకు కూడా పోతా ఉన్నారు. కాబట్టి వెంటనే ఎక్కువ సోది లేకుండా సాక్ష్యంలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఈ సాక్షి అంటే ఈ దొంగ సాక్షి చెప్తున్న దిక్కుమాల మాటలేంటి, దొంగ నాటకాలు ఏంటి ఒకసారి మీరే చూడండి. ప్రేమ చూపించి ప్రేమ చూపించి అది ప్రేమ కాదురా పాలకూర పఫ్, అది ప్రేమ. ఎవడన్నా సగంలోకి వెళ్ళాకన్నా ట్రోలింగ్ మెటీరియల్ అవుతాడు, నువ్వు మొదటే ట్రోలింగ్ మెటీరియల్ అయ్యారు తెంగ సన్నాసి. నేను చిన్ననాటి నుంచి సినిమా పాటలు అంటే మంచి ఇష్టంగా పెరిగినవాడిని అండి. నా పేరు ఐలా రాజకిషోర్, మా తండ్రి పేరు ఐలా మధుసూదన్ రావు, మా తల్లి పేరు ఐలా దేవకర్ణ. అయితే మా తల్లి గారు కలపాల జాన్ ప్లేడర్ గారు కృపావరం గారికి మరి 3వ కుమార్తెగా పుట్టారు. మరి మా తండ్రి గారు వడ్రంగం పనిచేసేవాళ్ళండి. మళ్ళీ మా అమ్మగారు ఏం చేసేవాళ్ళంటే మేరీమాత విగ్రహాన్ని ఊరేగిస్తుంటే దానికి కొబ్బరికాయలు కొట్టి కొవ్వొత్తులు తగిలించేదండి. నేను కూడా దండం పెట్టుకుని ఉండండి. చెప్తున్నాడు కదా, వీళ్ళది కథోలికా కుటుంబం అంటే క్యాథలిక్ కుటుంబం నుంచి వచ్చిన క్రైస్తవులు. వీళ్ళే కాదు, వీళ్ళ అమ్మే కాదు, వీళ్ళ అమ్మాళ్ళ తల్లిదండ్రులు కూడా క్రైస్తవులే అన్న విషయం ఇక్కడ కొంచెం రూఢీపరచుకోండి, ఓకే? ఇది మర్చిపోవద్దు. ఈ విధంగా నేను జీవిస్తున్నానండి, నాలో మార్పు లేదు. కాలక్రమేణా నేను వెళ్ళినప్పుడు మా తాతగారి పేరు కలవాల జానప్రియాంటర్ గారు అండి, మా అమ్మ వాళ్ళ నాన్నగారి పేరు. ఆయన ఎడ్డుబండి వ్యవసాయం ఉండేయండి. వాళ్ళు పెదాటిపల్లి జోసెఫ్ తంబి గారి తిన్నాలకు వెళ్ళేవాళ్ళండి. ఆ పెదాటిపల్లి జోసెఫ్ తంబి గారి తిన్నాలకు వెళ్ళి మరి ఒడ్ల బస్తాలు కానుకలు ఇచ్చేవాళ్ళండి. సమాజ చుట్టూ తిరిగి వాళ్ళు బోడిగుండలు చేయించుకునేవాళ్ళు కాదు, కానీ ఆ యొక్క ఒడ్లు ఇచ్చేవాళ్ళు. ఆడ 10 మాసం తెచ్చుకొని తినేవాళ్ళు అక్కడే. మరి గుమ్మడి జీరాజు గారు, మరిదాస్ గారు నాటకాలు చూసేవాళ్ళు. ఈ జోసెఫ్ తంబి గురించి మీకు 2 ముక్కలు చెప్పాలి. ఈ జోసెఫ్ తంబి అనే అతను పుట్టింది తమిళ కుటుంబంలో అయినా భారతదేశంలో కాదు, వియత్నాం దేశంలో పుట్టాడు. అయితే చిన్నప్పుడే తన 5వ సంవత్సరంలోనే తల్లి చనిపోవటం, ఆ తర్వాత వాళ్ళ తండ్రి 2వ పెళ్లి చేసుకోవటం, ఆ 2వ పెళ్లి చేసుకోగా వచ్చిన సవితల్లి ఇతన్ని టార్చర్ పెట్టడం, దెబ్బకి టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోయి ఇతను క్రైస్తవ సన్నాసులు అంటారు కదా, అదే హెర్మిట్స్, ఆ హెర్మిట్స్లో కలిసిపోవటం జరిగింది. ఆ తర్వాత నుంచి అక్కడే మత ప్రబోధకుడిగా మారి తిరిగి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పనిచేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ పెద్దావుటుపల్లి అని చెప్పేసి గన్నవరం దగ్గర ఒక ఏరియా ఉంది, ఆ ఏరియా చుట్టుపక్కల ఎక్కువగా పనిచేశాడు. ఆ తర్వాత 55 ఏళ్లకే తను ప్రభువునందు మహిమ నిద్రపోయాడు, అంటే పోయాడు. ఆ పోయిన తర్వాత ఆ సమాధి అక్కడే పెట్టారు. దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఆ సమాధిని పూజ చేయడం కోసం ఏడాదికి 1 తిరణాలు చేస్తారు, సంవత్సరానికి 3 రోజులు అని చెప్పేసి ఆ తిరణాలకి తండోపతండాలుగా ఈ కథోలికా బ్యాచ్ అంతా వెళ్తూ ఉంటారు. ఆ తిరణాల దగ్గర చెప్తున్నాడు కదా, వాళ్ళు వాట్ల బత్తాలు ఇస్తారు, పందులు కోసుకుని తింటారు అంట. మరి పందుల్లా తినడానికి, అదే పందుల్ని తినడానికి ఆ తిరణాలు చేస్తారు అని చెప్పేసి ఈ విషయం ద్వారా, ఈ సాక్ష్యం ద్వారా మనకి బోధపడతా ఉంది. కాబట్టి ఇలాంటివి మనకి తెలియని ఎన్నో వాటిల్ని క్రైస్తవ్యంలో బయట పెట్టాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. వీళ్ళు పెట్టిన దానిలో నుంచి బొక్కలను పట్టుకుని మీకు చూపెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే ఇలాంటి సాక్ష్యాలు చాలా చాలా చూపిస్తూ ఉంటాం, దయచేసి చూడండి. ఇంతకీ ఈ పాలకూర పఫ్ గారు ఎవరో మీకు తెలియదుగా, నాకు తెలియదు. ఆ సాక్ష్యాల ఛానల్లో పెట్టారు. వీళ్ళు మాట్లాడిన మాటలన్నింటినీ అందులో ఉన్న ఎరుపు కొట్టేసుకున్నాడు కదా, అందులో ఉన్న ఎరుపుతనాన్ని అంతా కూడా మీకు చూపిస్తూ ఉన్నా. ఆ తర్వాత నేను కూడా సమాజ చుట్టూ తిరిగి కొబ్బరికాయలు కొట్టానండి.
పూజ చేశానండి. యేసు ప్రభువా, జోసెఫ్ తంబి, మరియమ్మ తల్లి మీరు ముగ్గురు నన్ను కాపాడాలని ప్రార్థన చేసేవాడిని అండి. ఈ విధంగా అనుకున్న తర్వాత మా బాబాయ్ గారు తగరం దావీదు గారు, అదేవిధంగా సంపూర్ణమ్మ గారు వాళ్ళు కూడా 10 బస్తాలు వడ్డీ తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళండి జోసెఫ్ తిరణాలకండి. మరి జనవరి నెలలో ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా జరుగుతుందండి బ్రదర్ జోసెఫ్ తంబి మహోత్సవాలను జరిగిద్దండి. సంక్రాంతి టైంలో 14, 15, 16 తారీఖుల్లో గన్నవరం దగ్గర చిన్నవట్టుపల్లి హనుమాన్ జంక్షన్ రోడ్లో ఉంటుందండి. బ్రదర్ జోసెఫ్ తంబి గారి ఉత్సవాలను జరుగుతాయండి. అక్కడ ఆర్సీఎం చర్చి ఉంటుందండి, జోసెఫ్ తంబి గారి సమాధి ఉంటుందండి. మేమందరం వెళ్ళి ప్రతి సంవత్సరం తిరణాలకు వెళ్ళేవాళ్ళం. మా అమ్మ మా నాన్న కూడా వచ్చారు. అక్కడి నుంచి జోసెఫ్ తంబి గారు పటం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ గుణదల తిరణాలకు వెళ్ళేవాళ్ళం అండి. గుణదల తిరణాలకు వెళ్ళి మేరీమాత బొమ్మకి కొబ్బరికాయలు కొట్టి సిలువుకి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేవాళ్ళం అండి. ఈ విధంగా జీవిస్తున్నానండి, అన్నింటిలో విషయంలో జీవిస్తున్నాం. మా అమ్మ అయితే అన్నింటిలో ఉండేది, మా నాన్న అన్నింటిలో ఉండేవాడు. తర్వాత ఏం జరిగిందంటే శివరాత్రి తిరణాలు జరిగేదండి. శివుని దేవుడని నమ్మేది మా అమ్మ, కనకదుర్గ కూడా దేవుడని నమ్మేది. అంటే మా అమ్మమ్మ గారు వాళ్ళు అట్లా నమ్మేవాళ్ళండి. మరి నేను కూడా వెళ్ళి కృష్ణనదిలో శివరాత్రికి స్నానం చేశానండి. పుణ్యస్నానం చేస్తే పుణ్యం వస్తుందని, చచ్చిపోతే స్వర్గానికి వెళ్తామని అనుకునేవాళ్ళం అండి. ఈ విధంగా జరుగుతుందండి నా జీవితం. అంటే బేసిక్గా వీడు పుట్టుకతో క్రైస్తవుడు. ఏ క్రైస్తవుడు? క్యాథలిక్ క్రైస్తవుడు. ఇప్పుడు క్యాథలిక్ మతాన్ని మాత్రమే విమర్శిస్తూ క్రైస్తవ్యాన్ని ప్రమోట్ చేసుకోవటం కుదరదు కదా. అలాగే ఈ సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఏదో ఒక మూల స్పేస్ ఉన్నా లేకపోయినా అవసరమైతే ఆ స్పేస్ మనమే క్రియేట్ చేసుకుని హిందూ దేవుళ్ళని బూతులు తిట్టాలి, లేదంటే హిందూ దేవుళ్ళకి అవమానకరమైన మాటలు మాట్లాడాలి. మరి అలా మాట్లాడటానికి ఏం చేయాలి? ఇలా ఒక లీడ్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు కదా మేము కరుడు కట్టిన క్రైస్తవులు అని చెప్పేసి. మరి కరుడు కట్టిన క్రైస్తవుడు నీకు శివరాత్రికి దుర్గమ్మ తల్లితోటి శివుడితోటి యాంద్ర పని. ఒరే, ఒక హిందువు క్రిస్టియన్ చర్చ్కి వెళ్ళాడంటే నమ్ముతా, ఒక హిందూ మసీదుకి వెళ్ళాడంటే నమ్ముతా. కానీ ఒక క్రిస్టియన్ హిందూ దేవాలయాలకు వచ్చాడు, హిందూ దేవతలను కూడా దేవతలుగా ఆరాధించాడంటే నా మఠానికి మా చెవుల్లో ఉన్న క్యాలీఫ్లవర్లు పెట్టుకున్నవారా ఖాళీగా కబోదియాదవా? చాలామంది కనిపించవచ్చు. అసలు ఏంటండి ఇటు సాక్ష్యం ఏమీ చూపించకుండా అలాగే బూతులు తిట్టేస్తారు ఈయన్ని అని చెప్పేసి. ఈయన్ని బూతులు తిట్టడం కాదు, చెప్పెట్టు కొట్టినా తప్పు లేదని మీరే అంటారు. కొంచెం ముందుకు వెళ్ళాక చూడండి. నేను నాశనకరమైన ఊబిలోకి వెళ్ళిపోతున్నానని తెలియదండి. అది భయంకరమైన మరణాంధకారంలో చీకట్లోకి వెళ్ళిపోతున్నా నాకు తెలియదు. అలా చేయటం వల్ల నాకు ప్రాణం మీదకి వస్తే నేను చనిపోయే పరిస్థితి వస్తుంది నాకు తెలియదండి. కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇలా పెరుగుతున్నాను. 7th క్లాసు ఎగ్జామ్ చదువుతున్నానండి. చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో 5వ వరకు తరగతి చదువుకున్నాను, క్రిస్టియన్ సిఎస్ఐ క్రిస్టియన్ ఎలిమెంటరీ స్కూల్లో. అప్పుడు బాగుందండి నా పరిస్థితి. తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్లో 9వ వారంలో చదువుకున్నానండి. 7th వరకు చదువుకున్నా. సార్ ఆ వర్డ్ ఒకసారి మళ్ళీ చెప్పరా? అప్పర్ ప్రైమరీ స్కూల్లో 9వ వారంలో చదువుకున్నానండి. 7th వరకు చదువుకున్నా. అప్పర్ ప్రైమరీ స్కూల్లో 9వ వారంలో చదువుకున్నానండి. 7th వరకు చదువుకున్నా. ఒరే, ఆ సౌండ్కి అర్థం ఏంటో నీకన్నా అర్థమైందా? నాకైతే అర్థం కాలేదురా. పైగా ఈడి పదం అంటాం ఎంతేం కాదు, ఎందుకంటే అందరికీ అన్ని పదాలు పలకాలని రూల్ ఏం లేదు. తర్వాత ఈడి స్టడీస్, ఈడి అకాడమిక్స్, ఈడు చెప్తాడు. బాబోయ్ ఏంటి మాకు ఈ టార్చర్ అని అప్పుడు అనిపించింది. మామూలుగా మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు వేసవకాలంలో మళ్ళీ పెదవాడిపల్లి జోసెఫ్ తంబి గారికి మొక్కుంటే తల వెంట్రుకలు ఇస్తే నువ్వు పాస్ అవుతాయి అన్నారు. 7th క్లాస్ చాలామంది తప్పేవాళ్ళు. మా అన్నయ్య గారు 7th క్లాస్ తప్పి చదువు మానేశాడు. నాకు ఆ భయం పట్టుకుంది. ఇక వాళ్ళు చెప్పేసరికి వాళ్ళ మాటని నేనేం చేశానంటే జోసెఫ్ తంబి గారికి తల వెంట్రుకలు ఇస్తాను మొక్కున్నానండి. ఇంటికి వచ్చిన తర్వాత ప్రాముఖ్యం విషయం ఏంటంటే మా కుటుంబం కోసం ఐలా మోహన్ రావు గారు, మా పెద్దనాన్న గారు మిలిటరీకి వచ్చారు కదా, ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళండి. ఏంట్రా తల వెంట్రుక పెంచుతున్నావు అన్నాడు. పెద్దనాన్న గారు ఇది పరిస్థితి, మరి జోసెఫ్ తంబి గారు దేవుడంట, ఆయన యేసుప్రభు భక్తుడంట, ఆయన కూడా దేవుడంట, తల వెంట్రుకలు ఇస్తే పాస్ అవుతానంటే ఆయన దేవుడు కాదురా, సమాధులు మొక్కకూడదు, దర్గాలకు మొక్కకూడదు, అది విగ్రహారాధన చెప్పాడు. అలా చేస్తే చనిపోతారని యేసుప్రభు చెప్పాడు. పరిసర శాస్త్రుల్ని వేషధారుల క్రైస్తవులారా సున్నగొట్టిన సమాధులు అన్నాడు, కుళ్ళిపోయిన శవాలకి పూజ చేయకూడదు. ఏటి ఏసన్ అన్నాడా? మాకు తెలవదయ్యా. ఇప్పుడు మరి ఏసన్ అంటే మరి దేశవ్యాప్తంగా ఎన్ని సమాధులు ఎక్కడి నుంచి వచ్చినాయి కదా. చివరికి సిగ్గు శరం లేకుండా ఈ ప్రొటెస్టెంట్ క్రైస్తవులు కూడా సెంటంలో మా తోమగారి శవం ఉంది అని చెప్పేసి ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళి దండాలు ఎత్తుకుని దాచికాయలు పెట్టుకుని వస్తారు. వా, ఎవడన్నా నవ్వితే గుడ్డుతో నవ్వుతారా? ఎగ్గుతో నవ్వుతారా? దిక్కుమాలేదవల్లారా. అంటే మీ కాడికి వచ్చేపటికి మీరు అన్నీ చెయ్యాలి, కానీ మీరు బయటోడి దగ్గరికి వచ్చేపటికి మాత్రం మేము శుద్ధపూసలమండి, అన్ని గొడ్లు మూసుకొని కూర్చుంటామండి అని చెప్పి సొల్లు చెప్తారా? హిందూ బంధువులరా, సాక్ష్యాల పేరుతోటి వీళ్ళు ఎంత అంటే దే ఆర్ ట్రైన్డ్ అనమాట. ఇఫ్ యూ కాంట్ కన్విన్స్
కన్ఫ్యూజ్ అనే సూత్రాన్ని బాగా వంట పట్టించుకున్న వాళ్ళు. ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నాడు? శవాలను పూజ చేయకూడదు, దర్గాలను పూజ చేయకూడదు, సమాధులను పూజ చేయకూడదు. ఓరు చెక్కకేలాడే శవాన్ని ఒకడు, మట్టిలో పడుకున్న శవాన్ని ఇంకోడు పూజ చేసుకుంటా భారతదేశంలో దివ్యంగా సవ్యంగా బతుకుతున్న భారతీయుల్ని మత మార్పిడి చేస్తుంది ఎవర్రా? మీరు కాదా? మొదనష్ట పెదవల్లరా. కాబట్టి తప్పు అన్నాడు. తర్వాత ద్వితీయ దశకాండంలో వాక్యం తీసి నేను తలనన్ను అన్నెత్తి బోడి చేసుకున్నాడు దాని వాక్యాన్ని కూడా మరి చెప్పి యెహోవాకు అసహ్యం, దేవుడికి అసహ్యం. నేను అన్న యెహోవా ఎవరన్నా అయ్యా పెద్దనగారు అన్న, యెహోవా అంటే దేవుడురా సృష్టికర్త అన్నాడు. మరి యేసుప్రభు ఎవరన్నా అన్న, యేసుప్రభు అంటే ఆయన శరీరధారిగా మా పాపాలు క్షమించడానికి వచ్చాడు, జన్మించాడు రా, శిలువలో మరణించాడు, తిరిగి లేచాడని చెప్పాడు. మరి పరిశుద్ధాత్మ అంటున్నారు ఏంటంటే ఆయన ఇప్పుడు శిలువలో మరణించి మహిమగల సింహాసనం కూర్చొని మనకు మన ప్రార్థనలు అంటున్నాడు, మనతో మాట్లాడుతున్నాడని చెప్పాడు. ఆయన ఎల్ఎఫ్ ఫెలోషిప్ డానియల్ గారు, జాషువా డానియల్ గారు తన యొక్క ప్రార్థనకి వెళ్ళేవాడు, ఇజ్రాయెల్పేటలో జరిగాయి. ఆడికి వెళుతూ పాపాలు ఒప్పుకోవాలి ప్రార్థన గురించి చెప్పేవాడు. పాపాలు ఒప్పుకోరా, ప్రార్థన చేసుకోరా అనేవాడు. అక్కడి నుంచి తెల్లని బట్టలు వేసుకుని సేవకులు వచ్చి ప్రార్థన పెట్టేవాళ్ళు, డ్రమ్ములు కొట్టేవాడు. నేను కూడా మళ్ళీ నేనేం చేశానంటే నా మొక్కుబడి నేను మానలేదండి. మొక్కుబడి మానుకోకుండా రోజు ఇంట్లో పట్టం పెట్టి కొవ్వు తొలగించి మా అమ్మతో పాటు యేసుప్రభు, జోసెఫ్ తమ్మి, మరియమ్మ తల్లి మీరు ముగ్గురు నన్ను కాపాడాలని ప్రార్థన చేసేవాడిని. నాకు అర్థం కాదు, అది విగ్రహారాధన, అది విగ్రహారాధన, అసలు ఆ విగ్రహారాధన దైద్యం అన్నప్పుడు మీ గొర్రె బ్యాచ్ మొత్తం హిందువుల కొంపలు అమ్మటి వచ్చి బాబు మా మతంలోకి బాబు మా మతంలోకి మారు అని మతం కోసం ముష్టెత్తుకోకూడదురా, ముష్టెదవల్లరా. ఏం చేయాలో తెలుసా? గుణదలు అని చెప్పేసి, నిర్మలగిరి అని చెప్పేసి, పావనగిరి, మట్టిలోగిరి, మొగలగిరి అని చెప్పేసి రకరకాల కొండల మీద సిలువలు పాతేసి చిలువలు పలువలుగా చేసేసి కొండ సిలువల్ని పెంచుతున్నారే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మట్టి కొట్టుకుపోతారా మీరంతా, మీరు అసలు ఎప్పుడు కూడా క్రీస్తుతో పాటు పరలోకానికి రాగలిగే వాళ్ళు కాదు, మీరు మేరీని పూజ చేస్తున్నారంటే మీరంతా పాపిస్టోళ్ళు, రక్తంగా కుక్కుని చచ్చిపోతారు. నువ్వే చెప్పావు కదా విగ్రహారాధన ప్రాణాలు తీసేస్తుందని చెప్పేసి, మీరంతా మట్టి కొట్టుకుపోతారు, కుక్క సాగు వస్తారు అని చెప్పేసి వాళ్ళకి చెప్పండి, వాళ్ళని మార్చుకోండి. ఆ కొండల మీద ఉన్న సిలువలన్నీ తీసి కింద మింగండి, చెయ్యాలి. విగ్రహారాధన మిమ్మల్ని చంపేస్తుందని భయం ఉంది కదా, సవట సన్నాసి ఇల్లు వాళ్ళకి చెప్పుకు చావండి. మా దగ్గరికి వచ్చే ముందు చేయాల్సిన పని అది కాబోతే వల్ల. పైగా మళ్ళీ వీటికి పేర్లు కాణికల మాత, శృంగార మాత, రహదారి మాత, లత్కోర్ మాత పెడుతున్నారా? ఎందుకు పెడుతున్నారు మరి? మీకు ఎట్టాಗೂ సిగ్గు రావట్లేదురా. చెప్పి చెప్పాలంటే కూడా సిగ్గేస్తుంది దరిద్రులారా. ఆ ఒంటి మీదకి వచ్చాడండి. ఆరకెళ్తే పటాలు చూసి అని యేసు గారు చెప్పిన వాక్యాలు గుర్తొచ్చి ఇదేంటయ్యా, ఇదేంటమ్మా మరి మామగారు మీరు యోసెఫ్ తమ్మి గారు పటాలు పెట్టుకుని కొవ్వు తొలగించి పూజ చేస్తున్నారండి అని అడిగా. మళ్ళీ మామూలు బైబిలే ఉంది, మన ఇది ప్రొటెస్టెంట్ బైబిలే ఉంది, క్యాథలిక్ బైబిల్ లేదు ఆమె దగ్గర. అంటే అందే హై నా కుమారుడా నేను జోసెఫ్ తంబిని అని ఒంటి మీదకి వచ్చి లింగ్ లాంగ్ అని భాషలో మాట్లాడి నేను పరిశుద్ధాత్మను, నన్ను దూషిస్తే ఒరే వెర్రివాడా నీ తలకాయ తిప్పేస్తానని మాట్లాడిందండి. నాకు భయం వచ్చేసేసి అక్కడే మొక్కలు దండేసి యేసుప్రభు, జోసెఫ్ తంబి, యేసన్న గారి మాట నేను అనంతంగా అపార్థం చేసుకున్నాను, నేను అనవసరంగా, అయ్యో నన్ను క్షమించాయని అక్కడే కావురు. అందుకే చెప్పేది ఎదవల్లారా. ఇప్పుడు చచ్చిపోయినోడిని పెట్టెల్లో పెట్టేస్తే పెట్టెల్లో చెమట పట్టేసి పోసేసి ఆత్మలన్నీ అక్కడ ఉండలేక బయటకు వచ్చేసి నీలాంటి దరిద్రులు పట్టుకుని వేలాడుతాను. అసలు సగం మంది హిందువులకు అర్థం కావాల్సింది ఇదే. ఒంటి మీదకి దెయ్యాలు పట్టుకుంటే అంటారు చూసారా, హిందుత్వంలో దెయ్యానికి తావే లేదు. వీళ్ళకి ప్రభు వచ్చేదాకా, ప్రభు రాకడ కాలం వరకు కూడా మీరు పెట్టెల్లో మగ్గండి అని చెప్పి పాచేస్తున్నారు కదా. ఆ పెట్టెల్లో ఉండలేక ఆ దెయ్యాల్లాగా బయటకు వచ్చేసి చివరికి వీళ్ళని ఎవరైతే దేవుడు అనుకుని పూజ చేస్తున్నారో జోసెఫ్ తంబి, ఆ జోసెఫ్ తంబియే పెద్ద దెయ్యం, పెద్ద పిశాచి, పెద్ద దాన్ని ఏమంటారు ఆత్మ, దురాత్మ అని చెప్పేసి నేనంటలా ఈయన చెప్తున్నాడు. కాబట్టి అలాంటి దురాత్మలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఈ దేశంలో ఎక్కడ పడితే అక్కడ ఊరి చివర వల్లకాళ్ళు పెట్టుకుంటాం మనం, అక్కడ వల్లకాళ్ళు తగలేసి వచ్చేస్తారు. కానీ కొంతమంది పెట్టిలో పెట్టి ఆ పెట్టిపైన ఒక చిన్న గట్టు కట్టి ఆ గట్టుపైన ఒక చెక్క పెట్టి ఇదిగో అంటారే, వాటిల నుంచి బయటకు వస్తున్నాయట. ఇది నేను చెప్పట్లా, ఈడు చెప్తున్నాడు. కాబట్టి మీరేం చేయాలి? వీలైన ప్రతి ఒక్కళ్ళు కూడా సమాధి పేరుతో ఏదైతే దేశాన్ని ఆక్రమిస్తున్నారో, దేశం మొత్తాన్ని వల్లకాడికి వలయంగా మార్చాలని చూస్తున్నారో, ఆ వల్లకాట్ల వలయంగా మారకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళకి ఉంది. ఈ దేశంలో పెరుగుతున్న జనాభాకి సరైన ఇళ్లే లేకుండా పోయినాయి. అలాంటిది సమాధుల కోసం ఎకరాలు కేటాయిస్తూ ఉంటే
ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని అడ్డుకోవాల్సిందే. ఎందుకంటే భారతదేశంలో అధిక జనాభా సమస్య పట్టి పీడిస్తూ ఉంది. ఈ రోజున మిగతా మతాల వాళ్ళు కనీసం జనాభా నియంత్రణ కూడా పాటించట్లా. 1కి 4 పెళ్ళిళ్ళు చేసుకుని ఒక్కొక్కరితో 4 పిల్లల్ని కంటూ జనసాంద్రతను ఇంకా పెంచుతున్నారు. కానీ భారతీయులమైన మనం, హిందువులమైన మనం ఈ దేశపు జనాభా పరిమితిగా ఉండాలని చెప్పేసి, అధిక జనాభా వల్ల వచ్చే సమస్యలు కొంతైనా తగ్గాలని చెప్పేసి సర్దుకుంటుంది మనం. ఈ దేశంలో ప్రజలుగా సవ్యంగా పన్నులు కడుతుంది మనం. ఆ పన్నుల్లో నుంచి పేదవారికి ఇళ్ళు కట్టించడానికి ఆ ఆవాస్ యోజన, ఈ ఆవాస్ యోజన అని ప్రభుత్వాలు పథకాలు ఇస్తుంటే మనం చూస్తూ కూర్చుంటున్నాం. కానీ వీళ్ళు మేము పేదవాళ్ళం అంటూ ఇళ్ళు తీసుకుంటూ ఆ ఇంటిని చర్చిగా మార్చుకుని బతుకుతున్నారు కొన్ని చోట్ల. ఇక చచ్చిన తర్వాత వీళ్ళ సమాధులు పేర్చుకోవటం కోసం ఊరు బయట సమాధుల కోసం మళ్ళీ స్థలాలు అడుగుతూ ఈ దేశం మొత్తాన్ని కూడా ఆక్రమించుకుపోతున్నారు. అంతేనా? తెల్లారు లెగిస్తే ఇళ్ళు విగ్రహారాధికులు, భయంకరమైన విగ్రహారాధన అంటూ విగ్రహారాధన గురించి సాగదీసి రాగాలు తీస్తూ ఏం చేస్తూ ఉంటారు? విగ్రహారాధన అవమానిస్తూ ఉంటారు. కానీ ఈ దేశంలో అత్యధికులైన విగ్రహారాధికులు కడుతున్న పన్నుల్లో నుంచి, అత్యధికులైన విగ్రహారాధికుల దేవాలయాల్లో నుంచి డబ్బులు తీసుకుని సబ్సిడీల రూపంలో వాళ్ళ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వస్తూ ఉంటారు. అరే మీ దేవుడు మీ పుణ్యక్షేత్రాలకి రావటానికి కూడా మీకు సహకరించట్లేదు. చివరికి దానికి కూడా మా దేవుళ్ళు, మా దేవాలయాలు దిక్కవుతున్నాయి కదా. మళ్ళీ సిగ్గు లేకుండా విగ్రహారాధన మమ్మల్ని చంపేస్తుంది, నరికేస్తుంది అంటూ ఎలా మాట్లాడుతున్నారా? గాడిదల్లారా, గాడిదల్లారా. ప్రార్థన చేస్తున్నానండి. నా పాపాలు ఒప్పుకున్నాను, నా పాపాలు ఒప్పుకోమంటుందండి. సైతాన్ ఈ విధంగా కూడా మోసం చేస్తాడండి. నేను ఏ వ్యక్తినైతే వద్దనుకున్నానో అక్కడికే సాతాను నన్ను తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళిపోయి 4 రోజులు ఉపవాసం పెట్టాడండి. ఆ విగ్రహాల ముందే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే కల్లో జోసెఫ్ తంబి గారిలాగా కాకి డ్రెస్ వేసుకొని వచ్చాడు. నిజమండి, నేను సైన్స్ స్టూడెంట్ని కాబట్టి మామూలుగా మేము చూసే నమ్ముతాం. కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ ఉంటాయి. తోమగారు లాంటి వాడిని నేను, గాయాల్లో వెలువెట్టి చూస్తే నమ్మేవాడిని. అటువంటిది ప్రాక్టికల్గా ఆయన కాకి డ్రెస్ వేసుకొని వచ్చి నేను జోసెఫ్ తంబిని భయపడబాక అంటూ ఉండేవాడిని. నువ్వు సైన్స్ స్టూడెంట్వా? ఏ సైన్స్ స్టూడెంట్ వేటి చూసిన వేతే నువ్వు ఏటన్నావు? ఇందాక ఒకసారి వెనకపోయి చూద్దాం, చూడోపాలి. అప్రైమరీ ప్రైమరీ స్కూల్ నైనవరంలో ఓల్ హిందూ బంధువులు చూసినారు కదా. ఏత అంటున్నాడు అఫ్రీ బాబు, ఎంత సైన్స్ చదివేశాడు. ఇడమ్మ చదివినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ ఆ చదివెట్టంటే సాక్ష్యం చెప్తున్నాను అన్నాడు చూడండి. ఈడు భూతే ఈడు భవిష్యత్తు, నేనేం చేయలేను. ఇక చెప్పరా వింటున్నాగా. ఇదిగో పొలిమేర శక్తులని నాకు చూపిస్తూ ఉండే, నాత్మ తీసుకెళ్ళేవాడు, తెల్లారు తిరిగి వచ్చేవాడు. పొలిమేర శక్తులు అంటే ఎవరిని అంటున్నాడు తెలుసుగా. అయినా కూడా మన వాళ్ళకి పేరెట్టి చెప్తే కానీ నమ్మరు కాబట్టి ఆ పేర్లు కూడా చెప్తాడు. కాస్త ఓపికగా వినండి. తిరిగి వచ్చేవాడు, మళ్ళీ పొద్దున్నే ఆత్మ వచ్చేసేది. ఎట్లా నన్ను చంపడానికి ప్లాన్ చేశాడండి. ఈ విషయం నాకు తెలియదండి. మా మేనత్ గారు చేసిందంటే అరే నా ఈ స్టోరీని చూసి అదృష్ట సినిమాలో పాపం ఎంఎస్ నారాయణ క్యారెక్టర్ ఇట్టుంటారు. ఆయన రాగానే బ్రహ్మానందం గారు ఇట్టు అంటారు కదా, వచ్చేసాడు అని చెప్పేసి అలా పొద్దున్నే వచ్చేసాయంట ఆత్మలు. మా మేనత్ గారు చేసిందంటే అరే నా చేతులను జారిపోయాడు కిషోర్ అని మా పాస్టర్ గారికి ఉత్తరం రాసింది. డిజిఎస్ దినకర్ గారికి ఉత్తరం రాశారు మా పెద్దనాన్న గారు. ఆయన పుస్తకాలు చదివేవాళ్ళు. తర్వాత యేసయ్య ప్రేమ నన్ను ఆవరించింది. యేసయ్య మహాకృప అండి నన్ను ఆదరించిందండి. నేను 1 నెల రోజులు ఉన్న తర్వాత చనిపోయానండి అక్కడ ఉంటే. మా అమ్మ మనాల్లో యేసయ్య ప్రవేశించి వారి ప్రార్థనలు బట్టి మరి యేసు కూడా ఆత్మలాగే ప్రవేశిస్తాడా? మరి ఇప్పుడు దాకా జోసెఫ్ తంబినేమో సైతాన్ అన్నావు. యేసు కూడా అట్ట పెట్లో బుడుకులు లేచిటోడే. అందుకే మీ అమ్మ నాన్నలు ఆవరించినట్టు ఉన్నాడు. మరి ఆ తండ్రి కూడా వచ్చేసి నా కుమారుడు నువ్వు చచ్చిపోతావు ఏంటి టైపడి పిల్లోడు, జుట్టు పెంచుకున్నాను పిచ్చివాళ్ళలాగా, మంచి బట్టలు వేసుకోవట్లేదండి, కాలేజీలో అంత స్టైల్గా ఉండేవాడు, ఎట్లా అయిపోయాడంటే మా అబ్బాయిని ఎలా చేసావని ఆమె కోపడి తీసుకొస్తాను, నేను రాను జోజప్ప గారిలాగా తిరుగుతాను, నేను కూడా చచ్చిపోతా నేను నేడుస్తున్నానండి. బలవంతంగా ఆటోకి తీసుకొచ్చి ఇంటికాడ కూర్చోబెడితే ఇంటి దగ్గర పిచ్చ చుట్టేసుకొని క్లాస్గా తిరిగిన నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఆ పిచ్చి చుట్టేసుకొని మెంటల్గా తిరుగుతుంటే అందరూ అన్నారు అరే బాగా చదివి పిచ్చిలేసిందిరా కిషోర్కి అంటున్నారు మా సిఎస్ఐ సంఘ పెద్దలు వాళ్ళందరూ కూడా. ఊరు బాగా చదివి అంటావు కానీ ఏం చదివి సచ్చావు చెప్పావు ఇప్పుడు దాకా? ఏమన్నంటే నేను సైన్స్ స్టూడెంట్. ఊరే 1st క్లాస్లో 2nd క్లాస్లో కూడా సైన్స్ ఏదో ఒకటి చెప్తారా. 6th క్లాసు 7th క్లాసుల్లో కూడా వస్తారా ఎన్ఎస్ పిఎస్ కెమిస్ట్రీ అని చెప్పేసి. అంత మాత్రం సైన్స్ స్టూడెంట్ అయిపోతావా? పిచ్చెక్కింది మెంటలు వచ్చింది కిషోర్గా అంటున్నారు. బాగా చదివి అయిపోయాడు, స్కూల్ ఫస్ట్ వచ్చాడు అనుకుంటున్నారు. ఇక తర్వాత ఏం జరిగిందంటే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పటాలు తీసుకురామన్నా. రేయ్ కంట్రోల్. ఈ ఫటాలేంటి? నువ్వు సాక్ష్యం చెప్తున్నావేంటి? నువ్వు ఇన్ని సాక్ష్యాలు చెప్పే బదులు ఆ యేసును ఒకసారి ఆ పాలకూర పప్పు కాకుండా మంచిగా పప్పు కూర వండి పెట్టే అనేలాగా మాట్లాడే అవకాశం ఇచ్చుంటే సరిపోయేదిగా. పైగా నీకేమో ఫాటలంటే ఇష్టం అంట.
ఒరే బాడీ షేవింగ్ చేయాలనో లేకపోతే నీ భాషను షేవింగ్ చేయాలనో నాకేం గొల్లేదురా. కానీ నువ్వు నా దేవుళ్ళనే విమర్శించడానికి వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడే ప్రతి చిన్న లోపాన్ని కూడా పట్టుకోవాలి. ఎందుకంటే నీతో పాలకూర ఫఫ్ అని సరిగ్గా అనిపించలేని నీ దేవుడి కోసం నువ్వు ఇట్లా దొంగ సాక్ష్యం చెప్తున్నావు చూడు, నిన్నేమనాలి? మెట్టు తీసుకుని కొట్టాలా లేదా? కొట్టాలి, 100% కొట్టాలి. మళ్ళీ పటాలు తీసుకొచ్చి ఇంట్లో జోసెఫ్ తంబి మరియమ్మ తల్లి పటం పెట్టి, యేసుప్రభా జోసెఫ్ తంబి మీరే నన్ను కాపాడాలి, వీళ్ళు నన్ను అనవసరంగా నీ దగ్గర నుంచి తీసుకొచ్చేశారు, నేను చచ్చిపోయి నీలో కలిసిపోతాను అంటున్నాను. నేను ఏడుస్తున్నానండి. మా అన్నయ్య వచ్చి చెప్పు పెట్టి, రెండాన్ని ఎరా జోసెఫ్ తంబి దేవుడు కాదు అంటున్నారు కదరా పెద్దనాన్న వాళ్ళందరూ, చెప్పు పెట్టి పటా 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 కొట్టాడండి. ఏం తప్పులేదురా, నిన్ను నేను కూడా కొట్టాలి న్యాయంగా అయితే. నేనేంటి, ప్రతి హిందువు కొట్టాలి. కొడతారు కూడా ఈ వీడియో చూసాక చూడు. ఆ దెబ్బలకి మీరు కొడితే కొట్టారు, యేసుప్రభుని కొట్టారు, జోసెఫ్ గారిని కూడా కొట్టారంట. అక్కడ మా పేదాడి పిల్లలు ఆమె చెప్పింది రాళ్ళు పెట్టి కొట్టారంట అని చెప్పి నేను కూడా ఏడుస్తూ మొదలేసా, మోకాళ్ళతో నడుస్తున్నా. జోసెఫ్ గారు అంటే మీకు అర్థం కావట్లేదు కదా. జోసెఫ్ గారు, జోసెఫ్ తంబి. జోసెఫ్ అంటే ఇంగ్లీష్లో అంటారనమాట, ఆ తెలుగు పేరు జోజప్ప అంటారు. కాకపోతే ఈ ఎరుపుగాడు, అదే ఈ ఎరుపు కోట్ వేసుకున్నాడు వివరంగా చెప్పట్లేదుగా, అందుకే నేను వివరంగా చెప్తున్నా. పిచ్చి పిచ్చిగా అరుస్తున్నా, భాషలో మాట్లాడుతున్నానండి, అర్థం లేదండి నా దానికి. ఇక నేను అర్థం లేనప్పుడు మాట్లాడేదాన్ని భాషలు అన్నారా, బడకవు అరుపులు అంటారు, పిచ్చి కోతలు అంటారు. అర్థమైందా? భాషలు మాట్లాడుతున్నానండి అంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడి ప్రతిదీ భాష అయిపోతుంది యాదవ. ఇక నేను ఆ రాత్రి ప్రభు నన్ను దర్శించే రాత్రి అండి. నేను ఎవరినైతే పూజించానో ఆ రాత్రి తెల్లవారులు ఏడ్చి సమస్యలపై పడిపోయానండి. మా ఊరి పొలిమేర మా పక్కనే ఉంటుందండి, మెయిన్ రోడ్డు ఉంటుంది. ఆ పొలిమేరలో నుంచి జోసెఫ్ తంబిగా నడుచుకుంటూ వస్తున్నాను మా ఇంటికి. నేను చూస్తున్నానండి కాకి డ్రెస్ చేసుకొని. వస్తుండగానే ఆయనకున్న వస్త్రాలు అదృశ్యం అయిపోయినాయండి. నల్లడి మృగంలాగా మారిపోయాడు, ఎలుగుగొడ్లాగా. మొండిమలతో చూసావా? నువ్వు జోసెఫ్ తంబివా అని అడుగుతున్నా. జోసెఫ్ తంబి తండ్రి గారు అని చెప్పి వెళ్ళిపోయి కాళ్ళమే పడుతున్నాను, ఆత్మీయులు కాళ్ళమే పడుతుంది ఆయన కాళ్ళ మీద. అన్నాడు, నేను తంబిని కాదు, నేను త్రోసేయబడిన దేవదూతనే. తంబి చచ్చిపోయి దేవుడి దగ్గర ఉంది ఆయన ప్రాణం, మేము సాతాను సమూహం పూజించబడుతున్నాం, నేను చంపేస్తానని చెప్పి. ఇంతకీ ఇదంతా తెలుగులోనే మాట్లాడా? అంటే తంబి పుట్టింది వియత్నాంలో కదా, పోనీ కుటుంబ నేపథ్యం చూసుకున్న వాళ్ళది తమిళ కుటుంబం కదా. ఏమో నువ్వు చూస్తేనేమో తెలుగు భాష, అందులోనూ అచ్చమైన కృష్ణా జిల్లా భాష మాట్లాడినట్టుగా చెప్తా ఉన్నావు. కాళ్ళ మన కింద పడేసి 2 గుండెల మీద 2 మోకాళ్ళు వేసి తొక్కుతూ 250 కేజీలు బరువు ఉన్నాడండి. నేను సైన్స్ స్టూడెంట్ కండి, నేను సామాన్యంగా నమ్మనండి. ఒరే సైన్స్ స్టూడెంట్ అయితే అంటే గాల్లో ఎవడు ఎగురినా నీ మీద ఎవడు పడితే ఆడు వెయిట్ కూడా లెక్క తెలిసిపోద్దా సైన్స్ స్టూడెంట్లకి? 250 కేజీలు నీ గుండెల మీద ఎక్కి కూర్చుంటే నువ్వు జల్లకాలాటలలో అని పాటలు పాడుకుంటూ కూర్చున్నావా గబ్బేదవా. ఇక మెడకాయ కొరికేసి రక్తం తాగుతున్నాడండి. రక్తం తాగుతుంటే అయ్యో చచ్చిపోతానయ్యా జోసెఫ్ స్వామి, నేను జోసెఫ్ స్వామి కాదు అని అంటున్నాడండి. అని అంటే 4 గంటలకి మెలకొచ్చిందండి, లేచానండి. మరణ భయంతో మా అమ్మని తలుపు కొట్టి, మా అమ్మ వేరే గదిలో పడుకున్నారు. ఇప్పుడే కదరా పేక్కురికి చెడు రక్తం వచ్చేస్తుందన్నావు అంటే కళ. దీన్నే డెల్యూషన్స్ అంటారు, అర్థమైందా? లేకపోతే హెల్యూజినేషన్ అనుకోవాలన్నమాట. అంతేగాని అన్నీ నమ్మేసి నేను సైన్స్ స్టూడెంట్ అండి కాబట్టి నేను చూస్తే కానీ నమ్మానండి, కళ్ళలో వచ్చిన దాన్ని నమ్మేసి నువ్వు సైన్స్ స్టూడెంట్ అని చెప్పుకున్నావు అంటే బాబు గోగినన్ గడి ఇంటే ఊరేసుకుని చచ్చిపోతాడు రా యాదవా. గదిలో పడుకున్నారు మా అమ్మ మా నాన్న. లేపానండి, మా అమ్మ జోసెఫ్ తంబిని నేను పూజించాను ఎంతకాలం, నేను మోసపోయానమ్మా, దేవుడు కాదంటమ్మా, నేను చచ్చిపోతానమ్మా, నేను బ్రతకనమ్మని మా అమ్మను పట్టుకొని ఏడుస్తుంటే మా అమ్మ నన్ను ఏడుస్తుంది, అయ్యా కొడుక చిన్న వయసులో నీకు ఎన్ని బాధలు వచ్చినాయారా? ఎన్ని బాధలు వచ్చినాయిరా? మానసిక రోగమేగా. కరెంట్ షాక్ ఇడితే తగ్గిపోయేది అప్పుడే, అప్పుడు పెట్టకపోవటం వల్ల నాకు ఇప్పుడు ఈ కర్మ పట్టింది, సాక్ష్యం చదవాల్సి వచ్చింది. అయినా జోసెఫ్ తంబి సమాధి దగ్గరికి వెళ్ళిపోయి తిరణాలు చేసుకుంటున్న తెంగర బ్యాచ్ అంతా ఇప్పటికి వేలల్లో ఉన్నారుగా. నోట్లో ఎవడిది పెట్టుకున్నారా మీరంతా? ఈడట్ట మాట్లాడుతుంటే మీ విశ్వాసం గురించి. ఈడు క్రైస్తవుడే, మీరు క్రైస్తవులే, కానీ మీరు జోసెఫ్ తంబి నోట్లో పెట్టుకున్నారు కదా అంటే ఆయన నామాన్ని. ఈడు పెట్టుకోవట్లా, జోసెఫ్ తంబిని దెయ్యం అంటున్నాడు, సాతాన్ అంటున్నాడు. జోసెఫ్ తంబి వచ్చి ఈడు ప్రాణం తీసేయాలని చూశాడు, పేక్కొరకేసి రక్తం తాగేయాలని చూశాడు, నరరూప రాక్షసుడి జోసెఫ్ తంబి అని చెప్పేసి చెప్తున్నాడుగా. మరి ఏటి చేస్తారు ఇప్పుడు? మీలో ఒక్కడికన్నా గుడారంలో సిగ్గుంటే, ఒరే కథోలికాస్ మీకు ఒక్కడికన్నా గుడారంలో సిగ్గుంటే ఎల్లీడు ఎరుపు సొక్క సిరిగేదాకా అడగండి, ఎరా నీ విశ్వాసం తీసి నీ గూట్లో పెట్టుకో, కానీ మా తంబి గురించి మాట్లాడటానికి నువ్వెవడరా తెంగర్నా డాష్గా అని చెప్పేసి అడగండి. లేదంటే మీరు సింగిల్ డాడీ సన్స్ కాదన్నట్టే అర్థం.
అయ్యా జోసెఫ్ తమ్మి దేవుడేనయ్యా అంటుంది. కాదమ్మా మీద పడి తొక్కేస్తున్నాడు సాతానంటమ్మా అని ఏడుస్తూ మోసపోయానమ్మా నేను మోసపోయానమ్మా అని ఏడుస్తున్నా. మనీ వచ్చి మళ్ళీ చెప్పు పెట్టి కొట్టాడండి. రెండన్నయ్య వడ్రంగా పనిచేస్తాడు. ఇక చివరికి మా మేనత్ వచ్చి అజోబ్ వచ్చి అరే డేవిడ్ రాజు మీ అన్నయ్య నీ మీద మంచి కక్ష మీద ఉన్నట్టున్నాడు. అప్పుడేమో జోసెఫ్ తమ్మిని పూజ చేయడానికి వీల్లేదని చెప్పుతూ కొట్టాడు. ఇప్పుడు జోసెఫ్ తమ్మిని దెయ్యం అంటే కొడుతున్నాడు. ఎటు పోయేట్టు వచ్చినా నిన్ను కొట్టాలని ఫిక్స్ అయ్యాడు, కొట్టాడు. ఇదే జరిగింది. ఆడితే వీడితో చెప్పు దెబ్బలు తింటానికి కాకపోతే చెప్పు దెబ్బలు ఎంతమంది కొట్టారంటే అదేమి కాదురా రీజన్. నాకు అర్థమైంది, నువ్వు పెచ్చ డాష్ గాడు అని చెప్పేసి మాకు ఇప్పుడు తెలిసింది, వాళ్ళకి అప్పుడే తెలిసింది, అంతే తేడా. ఇక చివరికి మా మేనత్ వచ్చి అజోబ్ వచ్చి అరే డేవిడ్ రాజు కొట్టబాకండి, అయ్యగారి దగ్గర తీసుకెళ్దాం. నేనే పొరపాటు చేశాను, నేను కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నాను హోంగార్డ్గా, నా డ్యూటీలో పడిపోయి నేను ఇలాగా నిర్లక్ష్యం చేశాను, వాడిని నాదే తప్పు అని చెప్పి చక్కపల్లి గ్రామం తీసుకెళ్తానికి అయ్యగారి దగ్గరికి ఏలియా గారి దగ్గరికి బస్సు ఎక్కిస్తే నాకు మంచి మైండ్ వచ్చిందండి. యేసయ్య స్తోత్రం హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత దైవజనులు ఏలియా గారు తెల్ల బట్టలు కట్టుకొని ఉన్నారండి. 70 సంవత్సరాల ముసలి వ్యక్తి, వృద్ధాప్యం. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మని చూసి మా అమ్మ మనవరాలు అయిద్దంట అయ్యగారికి. అమ్మ దేవకర్ణ ఏంటమ్మా వచ్చా అంటే, అయ్యా తాతయ్య గారు నా మనవడు చచ్చిపోయి నా కొడుకు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడని మా అమ్మ ఏడుస్తుంది. అమ్మ మీరు విగ్రహారం చేశారు కమ్మా, జోసెఫ్ మీరు మొక్కారు కమ్మా, నేను చెప్పాకమ్మా మీరు వినలేదు కమ్మా, మరి నా కూతురుని ఇద్దరు ఫ్రెండ్స్గా అన్నారు అయ్యగారు అనేసరికి మా అమ్మ ఏడుస్తుంది. అయ్యా తాతయ్య గారు జోసెఫ్ తమ్మి దెయ్యమేనా? అమ్మ సాతానులు యేసుప్రభు సమాధిలోంచి తిరిగి లేచాడు కానీ జోసెఫ్ తమ్మి తిరిగిలేదమ్మా, ఆయన దేవుడు కాదమ్మా, అక్కడ దెయ్యం దురాత్మ పూజించబడుతుందమ్మా, అది ఎక్కడికి వెళ్తాం తప్పు అని అయ్యగారు చెప్పి. ఇప్పుడు ఒరే కథోలికాస్, మీ తలకాయలు తీసుకెళ్ళి మీ గుడారాల్లో పెట్టుకుంటారా? లేకపోతే వీడు చెప్పింది కరెక్టేనండి, మేము మాయ దెబ్బతున్నాము వ్యాపారం పేరుతోటి, అక్కడ తంబి లేదు రంబి లేదు యానా డాషు లేదు, అక్కడ ఊరికే ఉన్నది ఒక గొయ్యి, ఆ గొయ్యి మీద ఒక గొట్ట అంతే, ఆ గొట్ట లోపల శవం ఉంది, ఆ శవం దగ్గర ఆత్మ ఉందో లేదో, ఆత్మ దేశం మీద పడి అందరినీ పీక్కు తింటుందో లేదో కూడా మాకేం తెలియదండి. మొత్తానికి జోసెఫ్ తంబి అనేవాడు దేవుడు కాదు, దైవాంశ సంభూతుడు కాదు. 2007లో అతనికి ఇచ్చిన గాడ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అనే ఒక ఏదైతే ఇది ఉందో క్యాథలిక్ చర్చ్ వాళ్ళు ఇచ్చింది, దాన్ని ఏమంటారు, ఇటలీలో ఉంటుంది కదా వాటికన్ వాళ్ళు ఇచ్చారు కదా 2007లో సర్వెంట్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి. ఇదంతా డమ్మ బుస్కండి, ఆ బొత్సు లేదండి అని చెప్పేసి ఒప్పుకోండి. ఎందుకంటే ఇలాంటివి నిజం అనుకుని అమాయక హిందువులు చాలామంది క్యాథలిక్ సమాధుల దగ్గరికి వెళుతూ ఉన్నారు, ఆ తంబి సమాధి దగ్గరికి వెళ్తున్నారు. తెలుసుకోండి హిందూ బంధువులారా, జోసెఫ్ తంబి అనేవాడు దయ్యం అని నేను అంటలా, ఈడన్నాడు. జోసెఫ్ తంబి అనేవాడు దురాత్మ అని నేను అంటలేదు, ఈడన్నాడు. జోసెఫ్ తంబి అనేవాడు ప్రాణాలు తీసేసే ఒక నీచమైన ఆత్మ అని నేను అంటలేదు, ఈడే అన్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు జాగ్రత్త పడండి, ఎందుకంటే అధిక శాతం మంది ఆ చుట్టుపక్కల ఉండే హిందువులు అక్కడికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా తెలియాల్సిందే. ఓకే చెప్పరా నిజమా అందుమా అనేసరికి నేను కూడా తప్పైపోయిందని మోకరించి ఏడ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నానండి. ప్రార్థన చేసుకున్న తర్వాత కొంచెం నెమ్మది వచ్చిందండి. దైవజనుడు మంచి ప్రార్థనాపరుడు, ఎప్పుడు 20 గంటల మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తారంట. ఒరే ఏదన్నా చెప్పేటప్పుడు ఆశ్చర్యార్థకం ఉండాలి. ఓకే ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు ఎగ్జాజరేట్ చేసి చెప్పడం తప్పు కాదు. నువ్వేమన్నా 24 గంటలు మోకాలు దండేసి ప్రార్థన చేస్తాడా? 24 గంటలు మోకాళ్ళ మీద ఉండేవాడైతే ఒక్కసారి నా దగ్గరికి వచ్చి ఒక 48 గంటలు అట్ట మోకాలు దండేసి కూర్చోమను, తిండి తినకుండా దీనికి వెళ్ళకుండా గప్పేదవా. అయితే ఆయన 50 మంది సేవకుల్ని తరఫీ తీసి ఈరోజు వ్యాధిగ్రస్తులు రోగుల కొరకు ప్రార్థన చేసి సేవకులు పంపించారంట. ఇక ఆడికి వెళ్ళిన తర్వాత మరలా జోసెఫ్ నా ఒంటి మీదకి వస్తే మన్నీ చెప్పు తీసాడండి కొట్టతాకి వచ్చేసరికి అయ్యగారు అన్న రాగు, దెయ్యం పట్టినవాడు దేవుని కుమారుడు, ఈయన సేనా దయ్యాలు పట్టినవాడు అన్నాడు. దెయ్యం పట్టినోడు దేవుడి కొడుకంట. ఎరా దెయ్యం పట్టిన దెయ్యం గాడిద కొడుకులు అంతా కూడా దేవుడి కుమారులా? పైగా వీడి మీద చాలా దెయ్యాలు పడ్డాయా, ఆ చాలా దెయ్యాలు ఏంటో చెప్తాడు వినండి అని మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో ఉన్న వచనం చూపించారు. గెరాసేనుల దేశంలో ఉన్నాడు కదా సేనా దయ్యాలు పట్టినవాడు, నీ కుమారుడు కూడా అట్టంటాడయ్యా, సమాధులకి మొక్కాడయ్యా, అందుకే ఇటువంటి పరిస్థితి వచ్చింది. నేను కింద పడి తణుకులాడుతుంటే నువ్వు ఎవరు అని అడిగారంట, నాకు తెలియదు, మైకింగ్ అమ్మేసింది. నేను జోసెఫ్ తంబి అన్నానంట. ఎరా నువ్వు దేవుడు అని అడిగంట అయ్యగారు. నేను దేవుడు కాదు అయ్యగారు, అగ్ని వస్తుంది, యేసుప్రభు అగ్ని, ఆయన అగ్ని రూపంలో వస్తున్నాడు, నేను కాల్ చేస్తాడంటే, అయ్యా నేను దేవుడు కాదు, యేసుప్రభువే దేవుడు, ఆయనే యెహోవా దేవుడు, కాబట్టి అగ్నిగుండం ఉంది, మరి మీకు అగ్నిగుండం ఉందా? మేము త్రోసివేయబడిన దేవతలు మాకు అగ్నిగుండం ఉంది అని చెప్పి ఇది చేస్తే, ఇంకా నువ్వేనా ఇంకెవరైనా ఉన్నారంటే, ఉన్నారా కనకదుర్గ, ఆంజనేయుడు, ఏంటి శివుడిలు అందరూ ఉన్నారు, వీళ్ళు కూడా ఆవరించారు, ఎన్ని మేము పోటీ పడుతున్నాం ఈయన చంపడాకని చెప్పి చెప్పారంట.
మరి మన దేవుళ్ళని కనకదుర్గ, ఆంజనేయుడు, శివుడు అంటూ ఏకవచనంతో సంబోధించి వాళ్ళని దెయ్యాలు, వాళ్ళని వీడిని ఆవరించారు అని మాట్లాడుతున్నప్పుడు ఈ సదరు ఎరుపు కోటు లంచా కొడుకుని ఏమనాలి? మనం ఎప్పుడైనా వీళ్ళ జోలికి వెళ్తామా, వీళ్ళ దేవుళ్ళ పేరు తీస్తామా? కానీ సాక్ష్యం పేరుతోటి వీడు పుట్టు క్రైస్తవుడు, వీడి అమ్మ క్రైస్తవురాలు, వీడమ్మ అమ్మాబాబులు క్రైస్తవులు. కానీ ఈ లంచా కొడుకు స్పేస్ క్రియేట్ చేసుకుని మన దేవుళ్ళ పేర్లు రావాలని ఒక స్టోరీని అల్లుకుని మన దేవుళ్ళని మరి దెయ్యాలు అని చెప్తున్నాడు. చెప్పు తెగేలాగా కొట్టాలా లేదా ఈ లంచా కొడుకుని? ఇంత ఉన్మాదాన్ని పెంచి పోషిస్తుంది ఎవరు మరి? ఇటువంటి మతోన్మాదాన్ని చూపిస్తూ మనల్ని నిత్యం అవమానిస్తూ ఉంటే మనం ఏం చేయాలి? మేము ఈ సాక్ష్యాలని ట్రోలింగ్ చేసినా, రోస్టింగ్ చేసినా ఒళ్ళు బలిసి ఊసు పోక వ్యూస్ కోసం చేయట్లా. ఎందుకు చేస్తున్నామంటే సాక్ష్యం ముసుగులో ఎంత నీచానికి వీళ్ళు దిగజారుతున్నారు, హిందూ దేవుళ్ళని ఎంత దౌర్భాగ్యకరంగా దూషిస్తున్నారు అనేది మీకు తెలిసేలాగా చెయ్యాలి. మీ అందరికీ చెప్పటం ద్వారా ఈ సాక్ష్యాలన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్, హిందువుల్ని మాయ చేయటం కోసం, మోసం చేయటం కోసం తయారు చేసుకుంటున్న కట్టుకథలు, హిందూ దేవుళ్ళని అవమానించటం కోసం వీళ్ళు సృష్టించుకుంటున్న బోటకాలు అని చెప్పేసి మీకు ఎస్టాబ్లిష్ చేయాలి కదా. చెయ్యటం కోసమే ఇవన్నీ చేస్తున్నాం. ఇది మీరు చూడటం కాదు, మీరు చూసి మరో 1000 మందికి దీన్ని చేరేలా చేయండి. ఇలాంటివి మరిన్ని చేయటానికి మాకు ప్రేరణను ఉంచండి. మాకు ఇలాంటివి మరిన్ని చేసి సత్యాన్ని బయలుపరిచేలాగా, ఇలా భాషలో చెప్పాలంటే సత్యాన్ని బయలుపరిచేలాగా మాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ఓకే? ఇంకేమంటున్నాడు ఈ గాడిద కొడుకు, ఈ లంచా కొడుకు చూడండి. తర్వాత నూనెసి ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ మెలకు వచ్చిందండి నాకు. అయ్యగారు అన్నారు, నీకు మొండి శక్తులు బట్టి సాతాన శక్తులు నేను చంపేస్తాయి, నువ్వు మొండి ప్రార్థన చేయాలన్నారు అయ్యగారు. ఎట్లా చేయలేక ప్రార్థన అన్న? యెషయా 50 అధ్యాయం వాక్యం తీసి, రక్షణ పనేరకంటూ యెహోవాస్తం ఖర్చు కాలేదు, వెన్నేరుకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీకుని మీ దేవుడికి మీ పాపాలు అడ్డు వచ్చి వాక్యం చూపించారు అయ్యగారు. దేవుడు మాట్లాడతాడన్నాడు. మాట్లాడతాడా? అవునయ్యా. యెషయా 6 అధ్యాయంలో యెషయా ప్రవక్త కనపడ్డాడయ్యా. యెషయా అన్నాడు, అయ్యో నేను అప్యతనం పెదగలవాడిని, నేను పాపి, నన్ను క్షమించమని అడిగాడు. దేవదూతలను చూశాడు, దేవుడిని చూశాడు. యెషయా పెదలు కాల్చాడు కదా, ఆ వాక్యం నీకు రావు. చూశారు కదా, రిపీటెడ్గా అదే డైలాగులు. ఈయన పట్టుకొని మొండి దెయ్యాలట, మొండి దెయ్యాలట. అంటే విగ్రహాల పట్ల, విగ్రహారాధన పట్ల ఎంతటి విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారో మీరే ఆలోచించుకోండి. అయ్యా, అసలు పాపాలంటే నేను అనుకున్న దొంగతనం, వ్యభిచారమే, విగ్రహారాధన అనుకున్నాయి అంటే సినిమాలు చూసినవి కూడా పాపమే అన్న. సినిమాలు చూసినవి కూడా పాపమే అన్నాడు. అబద్ధాలాడిని పాపం అన్నా. మరి మీ అమ్మ మీ నాన్న తిట్టింది కూడా పాపమే అన్నాడు. క్షమాపణ అడుక్కోమన్నాడు. సమాధానం పడి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగా. మా అమ్మ మా నాన్న ఏడుస్తున్నారు. అయ్యో నా కొడుకు. ఇప్పుడు డ్రామా షురు. ఇప్పుడు దాకా గబ్బు రసం, అవమాన రసం, అబద్ధ రసం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వాటన్నిటిని కవర్ చేసుకోవటం కోసం కరుణ రసం అనేది ఒకటి దింపుతున్నాడు డ్రామా. నేను బ్రతకలని ఆశలు వదిలేసుకుంటా, నేను చిన్న వయసులోనే చచ్చిపోతున్నా, పెళ్లి కాకుండా పడ్డారు, ఏడ్చారు. మా అమ్మ అంటుంది, నీకు ఈ కర్మ వచ్చింది ఏంట్రా నాన్న, నువ్వు చదువుకొని గుడ్డలు వేయబడి తొక్కుతూ రక్తం తాగుతుంటే అల్లాడి ఆకలి వేసేవాడు. నా బాధ ఎవరు చెప్పుకున్నా అర్థం కాలేదు. పాపాలు ఒప్పుకుంటూ, అయ్యా నాకు ఈ బాధలు వచ్చినాయి ప్రభు, నన్ను క్షమించయ్యా. అట్లా కూర్చుంటే అయ్యా చర్చిలో కూడా జోసెఫ్ తంబిలాగా వచ్చేసేసి మీద పడి తొక్కేసాడండి. అట్లా కళ్ళు మూసుకుంటే కింద పడేసి తొక్కేసి 2 గుండెలతో తొక్కేస్తే రక్తం తాగుతూ ఉండేవాడండి. నా బాధ ఎవరు చెప్పుకున్నా వినేవాడు కాదు. మన్నీ చెప్తే చెప్పు పెట్టి కొట్టేవాడు. ఏంట్రా నీకు కనపడుతున్నాడా దురాత్మ దెయ్యం, మాకు కనపడ్డేంట్రా, మమ్మల్ని రక్తం తాగడేంట్రా అని కొట్టేవాడండి. చాలా వేదన వచ్చేసింది. నేను బ్రతకదని ఆశలు వదిలేసుకుంటా, నేను చిన్న వయసులోనే చచ్చిపోతున్నా, పెళ్లి కాకుండా చాలా బాధపడ్డారు, ఏడ్చారు. మా అమ్మ అంటుంది, నీకు ఈ కర్మ వచ్చింది ఏంట్రా నాన్న, నువ్వు చదువుకొని ఇంజనీర్ అయ్యో, లేకపోతే ఆర్టీసీ జాబ్లో కండక్టర్ అయ్యో, ఏదో ఒక పోలీసు ఉద్యోగంకి వెళ్ళు, మమ్మల్ని బ్రతికిస్తాం అనుకున్నాం. మీ నాన్న వడ్డంగా పని చేయలేకపోతున్నాడండి, మా అమ్మ ఏడుస్తుంటే మా నాన్న ఏడుస్తున్నాడండి. మరి మీరు కూడా పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయాలి, తల్లిదండ్రులు కూడా మారు మనసు పొందాలన్నారు అయ్యగారు. మా నాన్న బీడీల దగ్గర అలవాటు ఉంది, మానలేదండి. రోడ్డు వంతుని మిగిలి తాగొస్తున్నాడు, ఏసై ఏసై అంటున్నాడు, వెళ్ళిపోతున్నాడండి. మా అమ్మ మాత్రం ప్రార్థన చేస్తుంది. ఇది మామూలే. మీ నాన్న బీడీలు తాగొచ్చి ఏసై ఏసై అన్నాడు. నేను కూడా చర్చిల్లో తిరిగే రోజుల్లో అంతే, అమ్మాయిలతో తిరగటం ఏసై ఏసై అనుకోవటం వచ్చేసేవాడిని. అంటే అప్పట్లో మాకు అట్ట నేర్పారు మరి, అందుకే నేను కూడా. నేనేంటి, మా చర్చిలో ఉండే పాస్టర్లు, ఆ పక్క చర్చిల్లో ఉండే పాస్టర్లు అందరూ కూడా అంతే. పత్తిత్తనాలు వేసేదేమో పాస్టర్లు, పతివ్రత పరీక్షలేమో విశ్వాసులకి. ఇంతే జరిగేది ఎక్కడైనా. కానీ ఏలియా గారికి ఆ విషయం చెప్పి దేవుడు అన్న అంటే అర్జెంటుగా వాళ్ళ తల్లిదండ్రులు పంపించేసి
వీళ్ళ అబ్బాయి చనిపోతాడు అలా ఉంటే అన్నాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న బీడీలు తాగుతున్నాడు, ప్రార్థన ఇంటలేదు దేవుడు. అయ్యా మీరు బీడీలు తాగుతున్నామంటే అది ప్రభు చెప్పాడు మానేయమన్నాడు అయ్యగారు. మానేయమంటే అయ్యగారు ఈ నల్లగారి పత్ని ఎవరు చేస్తాడండి, మీ ప్రార్థన చేయలేం పాప. అయ్యగారి బాధ మీ నాన్న ఆరోగ్యం గురించి కాదురా బాబా, ఆ బీడీలు మానేసి ఆ డబ్బులు మిగుల్చుకుంటే అవి కూడా దశంభాగాల రూపంలో దబ్బొచ్చు అని, అంతకుమించి ఏం లేదు అక్కడ. మీ ప్రార్థన చేయలేం పాపాలు ఒప్పుకోవడం ఏంటండి, నీ బీడి తాకుండా ఎట్ట మానేస్తానండి, వెళ్ళిపోతాం పదమ్మాయి అని మా అమ్మని గద్దించేసరికి మా అమ్మ అంది భర్త మాట కాదనలేక వెళ్ళిపోతానంది. అయ్యగారు అన్నారు అమ్మ భర్త మాట నమ్మ వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోతుంటే నేను ఏడ్చాను, మోకరించి అయ్యా నేను చనిపోతానయ్యా, అట్ట కూర్చుంటే మీద పడి తొక్కేసివాడు అయ్యా. రోజు 3 నెలలు గుడ్డల మీద పడి తొక్కుతూ రక్తం తాగుతుంటే అల్లాడి ఆకలి వేసేవాడు. నా బాధ ఎవరు చెప్పుకున్నా అర్థం కాలేదు. యూనో నువ్వు ఏడుస్తుంటే చాలా ఇరిటేటింగ్ ఉందిరా. ఆ ఏడుపు వెనకాల ఉన్న నటన స్పష్టంగా తెలిసిపోతుంది. కరుణ రసం పండించడం నీకు ఏమైనా కుదరలేదు. నో యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ యాక్టింగ్ స్కిల్స్. ఒక వారం అయిన తర్వాత నైట్ పూట ప్రార్థన చేస్తే టైగరు నానా చెయ్యినా చెయ్యి ప్రార్థన అంటున్నాడు. కళ్ళు పూసినా కళ్ళు తెరిచినా కనపడ్డాడు నా ప్రభు. కళ్ళు నలుపుకొని చూశానండి, నేను తోమగారు లాంటి. కానీ నా ప్రభు అదృశ్యం అయిపోయాడు. అయ్యగారులాగా వచ్చాడని అయ్యగారి దగ్గరికి అయ్యా మీరు వచ్చారంటే నేను రాలేదయ్యా, ఏసయ్య వచ్చాడయ్యా బాలుడని సమయాల దగ్గరికి. దేవుడు మాట్లాడాడు అయ్యా, నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. మా ఊర్లో అందరూ నన్ను ఎగతాళి చేస్తారు పెళ్లి కాకుండా చనిపోతే అని చెప్పి. ఏంట్రా చచ్చిపోతే కూడా ఎగతాళి చేస్తారా మీ ఊళ్ళో? ఏ ఊర్రిదే అయినా? పెళ్ళి కాకుండా చచ్చిపోతాను భయం వేస్తుంది అంటాను. పెళ్ళి అయిపోయాక చచ్చిపోతే పర్లేదా? అప్పుడు ఇంకా దరిద్రం రా బాబు. పెళ్ళికి ముందు పోతే మీ అమ్మ బాబులే ఎడుతారు, పెళ్ళి అయ్యాకపోతే అమ్మాయి వాళ్ళ అమ్మ బాబులు కూడా ఎడుతారు. ఇది ఆడ దరిద్రం రా సన్నాసి. అయినా చచ్చిపోయిన చూసి ఎగతాళి చేస్తారనే మాట ఫస్ట్ టైం వింటున్నా. ఆ ఊరు ఏదో ఆ దిక్మల సంత ఎవరో ఒకసారి మాకు చెప్పరా బాబు, ఈయన ఆ ఊరు సైడ్కి కూడా పోకుండా ఉంటాం. లేకపోతే ఆ ఊరోళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తే అంటే 2 బేకండి ఎరా మా ఊరోళ్ళు అందరినీ సైకిల్లాగా చూపిస్తున్నావు, నువ్వు చచ్చిపోతానంటే మేము ఏడు నవ్వుతామా అని అడుగుతారు. ఇంకేమంటున్నాడు చూద్దాం. ప్రియమంది ఎనిమిట్లరా 3 నెలలు ప్రార్థన చేసిన తర్వాత ఆ దురాత్మలు వచ్చేసేసి నీకు టైం పెట్టామని చెప్పి అన్నట్టుగా ముందు నక్కల్లాగా అరిసినాయండి చుట్టూ, కాంపౌండ్ చుట్టూ. దురాత్మలు అంటే గుర్తున్నాయి కదా, ఇందాక చెప్పాడుగా జోసఫ్ తంబి, శివుడు, దుర్గమ్మ, ఆంజనేయుడు వాళ్ళనే ఇల్లంకా కొడుకు అంటుంది. దేవుని కాపుదల ఉంది లోపల ఉన్న ఆ నక్కల్లాగా కోతలాగా అరిసేసరికి భయం వేసి వచ్చిందండి. నేను సమస్యలపై పడిపోయానండి ఆ మందిరం ప్రాంగణంలోనే. అయ్యగారు లోపల ఉన్నారు, అందరూ నిద్రపోతున్నారు, నాకు ఒక్కడికి వినపడిందండి. వీడు సైన్స్ స్టూడెంట్ అండి, వీడికి ఒక్కడికి వినపడితే అందరికీ తెలిసినట్టేనండి. ఇది మీరు నమ్మాలండి. ఓకే ఎరా సైన్స్ స్టూడెంట్ చెప్పరా. ఆ అరుపులు ఎవరికి వినపడలేదండి, భయంకరంగా ఉన్నాయండి. ఎలా అడ్డం పడిపోయి అలా సమస్యలు పడిపోతే నాకు ముఖ దర్శనం కలుగుతుందండి. మెలుకుగానే ఉండనట్టు ఉంటుంది, మొత్తం కనపడుతుంది నా ముందు. మరి ల్యాప్టాప్లో మనం స్క్రీన్లో చూస్తే ఏ విధంగా కనపడుతుందో అలా మొత్తం కనపడిపోతుంది నాకు జరిగేదంతా సిచ్యువేషన్ అంతా. అట్టాగే చూస్తూ ఉండాల్సింది మొగ్గ దర్శనం కూడా అయ్యేదేమో. ఆత్మకు కూడా నేత్రాలు ఉంటాయని అప్పుడు తెలిసిందండి. మన ఆత్మ మనకులాగా ఉంటుంది, మొత్తం చూస్తుంది, శబ్దం కూడా వింటుంది అని సైంటిఫిక్గా నాకు తెలియదండి. ఒరే ప్లీజ్, అసలు ఈ సైన్స్ అనే పదం, సైంటిఫిక్ అనే పదం మీద విరక్తి వచ్చేస్తుంది నీ మాట్లాడితే. గాలిలో గాలి కలిసిపోద్ది అనుకున్నానండి. ఇలా చూస్తుంటే ఆ జోసెఫ్ తంబి గారు మళ్ళీ కాకి డ్రెస్ చేసుకుని వచ్చాడు, గుమ్మం దగ్గర నిలబడ్డాడు. ఎవరు నువ్వు అన్న? జోసెఫ్ తంబి వచ్చా, నేను తీసుకెళ్ళిపోతా అన్నాడు. ఇలా చూసి ఏంటి చాలామంది ఉన్నారన్న, లెక్కేసుకున్నాడు. ఆ గుమ్మం దగ్గర చర్చి గుమ్మం దగ్గర నుంచి పెదాటిపల్లి తిన్నాల వరకు కూడా 20,000 మంది ఉన్నారు. ఓహో తీసుకెళ్ళిపోతారు ఇవాళ నన్ను అని అడిగా. తీసుకెళ్ళిపోతా అన్నాడు. మేమే కాదు మాతో పాటు ఇంకొకళ్ళు కాంపిటీషన్ పడుతున్నారు చూడు రోడ్డు మీద అన్నాడు. ఆంజనేయుడు గదేసుకుని వచ్చాడండి, కనకదుర్గ త్రిశూలం వేసుకుని వచ్చింది, శివుడు వచ్చేసాడు. వీళ్ళందరూ వచ్చి పోటీ పడి నిన్ను మేము తీసుకెళ్తామంటే మేము తీసుకెళ్తామని వాళ్ళు అక్కడ పోటీలు పడుతున్నారా. ఒరే 2 రోమన్ సైనికులు కూర్చొని డొక్కలో పడితే పుట్టుకొని పోయాడు నీ దేవుడా, నువ్వు దేవుడు అనుకునేవాడు. ఆయనకే దిక్కులేదంటే నువ్వు నా బొచ్చుగాడు అని నిన్ను తీసుకెళ్తానికి ఆంజనేయ స్వామి లేకపోతే దుర్గమ్మ తల్లి, శివుడు వీళ్ళందరూ వచ్చారని చెప్తున్నావా? నువ్వు నా బొచ్చుగాడివి కూడా కాదురా, నా శష్పంగాడివి. శష్పం అంటే తెలుసుగా ఎక్కడో ఉండే ఎంటికలు, నువ్వు దాంతో సమానం రా. దరిద్రుడని దరిద్రుడని లాంచా కొడుకల్లారా ఒక్కొక్కడికి తేట బాగా రేగి బలిసి కొట్టుకుంటూ హిందూ దేవుళ్ళని ఇక్కడ లెక్కలు తెస్తున్నారా. మీ అమ్మల్ని అనాలంటే చాలా చిన్న మ్యాటర్ రా, చాలా చిన్న మ్యాటర్. కానీ మా వీడియోస్ చాలామంది చూస్తున్నారు, అందులో పర్టికులర్గా ఆడవాళ్ళు చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు. ఆ కారణంగానే కాస్త మమ్మల్ని మేము తమాయించుకొని మాట్లాడతాం. నీ అమ్మ, నీ అక్క, నీ యాలి, నీ అమ్మ, నీ పెళ్ళని అని చెప్పి అనాలని ఉంది. కానీ వీళ్ళందరూ చూస్తున్న కారణంగా వాళ్ళు ఏమనకుండా వదిలేస్తాను. కానీ నిన్ను చిన్న చిన్న పదాలు లాంజా కొడక, గింజా కొడక ఇట్లాంటి అనకుండా ఆగలేకపోతున్నా.
ఎందుకంటే మా దేవుళ్ళని తిడితే మా సైడ్ నుంచి మినిమం రిటాలియేషన్, మినిమం రియాక్షన్ అనేది ఉంటుంది అని నీకు తెలియాలి కదరా సవట. నువ్వు సవటను నమ్ముకున్నావు కాబట్టి మొత్తం ప్రపంచం అంతా నీలాంటి సవటలే ఉంటారంటే ఎట్రా? చండాల పెదవని, చండాల పెదవ నికృష్టుడు. ఆత్మలో కూడా పోటీలు ఉన్న సంగతి నాకు తెలియదండి. ఈ విధంగా నీకు యాబొచ్చు తెలియదు కాబట్టి నువ్వు అట్ట మతం మారిన గొర్రెలాగే మిగిలిపోయావు. ఇప్పుడు ఆకాశం తట్టి తిరిగి, యేసయ్యా ఇప్పటి వరకు ప్రార్థన చేశాను, నువ్వే యెహోవా దేవుడువా, యేసుక్రీస్తువా, నా తల్లి గర్భంలో నన్ను పుట్టించిన వాడు నువ్వా కాదా? ఏంటి మీ నాన్న కదా? పాపంరా, నీ కష్టం పాకోడికి కూడా రాకూడదు. ఇటువంటి భయంకరమైన ప్రపంచం ఇక్కడ ఉంటుందని నాకు తెలియదయ్యా. ఇటువంటి దయ్యాల లోకంలో నన్ను పుట్టించావా ప్రభువా, నన్ను అప్పచెప్తావా ప్రభు అని ఎలుగెత్తి ఏడ్చానండి. నా ఆత్మ ఏడుస్తుంటే ఆకాశంలోంచి తెల్లటి మేఘాలు వచ్చి నిన్ను చూస్తుండగానే వచ్చినాయండి. ఒక మేఘం వచ్చి ఆ మేఘంలో నుంచి యేసు ప్రభు రూపం వచ్చిందండి. వీడు సైన్స్ స్టూడెంట్ కదా, మనం నమ్మాలి. ఆ రూపంలోంచి యేసయ్య రూపం వచ్చేసి కళ్ళతో నా ఇంక చూసి నా కుమారుడు పిలిచాడండి. నా కుమారుడు పిలిచినప్పుడు నేను నీ కుమారుడా. మరి మా నాన్న ఎవరు అని అడిగావా? మా అమ్మ ఎవరితో నన్ను కనింది అని అడిగావా? అడిగే ఉంటావులే. నీకు అంత డౌట్ వచ్చిందంటే కాన్ఫిడెంట్గా ఉండే ఉంటావు మీ అమ్మ మీద. నా తండ్రి నువ్వేరా అని అడిగే. అవునయ్యా, నీ తల్లిదండ్రులు కాదయ్యా, నీకు నేనే నీ తండ్రిని. భూమి యొక్క అగాధ స్థలం నుంచి నేల మట్టిని తీసి, మీ దేవుడికి అలవాటేగా కన్ని ఖాళీగా కనపడితే కడుపు చేసి వెళ్ళిపోవటం, అట్లా చేసి ఉంటాడు ఒకవేళ. కల్వరి శిలువలో చిందించిన ఆ రక్తంతో నీ మట్టిని తడిపి నిన్ను సృష్టించా. ఈ రొట్ట అంతా చెప్తానే ఉంటారు. వద్దు, మనం మాట్లాడుకున్న చాలు. మీకు ఓవరాల్గా సాక్ష్యం పేరుతోటి హిందూ దేవుళ్ళని విమర్శించడం, దూషించటమే పనిగా పెట్టుకుంటూ ఏ రకంగా అబద్ధపు సాక్ష్యాలు చెప్తున్నారు అనేది అయితే క్లారిటీ వచ్చింది కదా. ఎలాంటి సాక్ష్యాల్లో ఈ సన్నాసు ఒక్కడే అనుకుంటున్నారేమో, ఇలాంటి సన్నాసులు సౌట్లో చాలామంది ఉన్నారు. వీళ్ళని వెనకుండి వెన్నుతట్టి నడిపిస్తున్న వ్యవస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్స్పోజ్ చేస్తాం. అలాగే వీళ్ళ దేవుడి యొక్క డొల్లతనాన్ని కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాం. సాక్ష్యాల ముసుగులో జరుగుతున్న దొంగ సాక్ష్యాల గుట్టుని మీకు తెలియచెప్పటమే ఈ టెస్టిమోనీ రోస్టింగ్ యొక్క లక్ష్యం. కాబట్టి ఈ వీడియోస్ని అందరూ చూడండి, మరింత మందికి షేర్ చేయండి. మరొక దొంగ సాక్ష్యంతో మరో అద్భుతమైన ఆవిష్కరణ మీ ముందుకు తీసుకొస్తాం. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.